అప్డేట్స్ చూసుకుంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బనకచెర్ల ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన గిడ్డంగుల సముదాయ భవనాల శంకుస్థాపనలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ టీడీపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అమాయకులుగా భావిస్తూ వారి నీటి హక్కులను కాజేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. లోకేష్ బనకచెర్లను వృధా జలాల కోసమే అని చేసినప్పటికీ వరద జలాల్లో కూడా నదీ పరివాహక రాష్ట్రాలకు వాటా ఉంటుందని భట్టి స్పష్టం చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్లే ఇటువంటి వివాదాలు తలెత్తాయని ఫైర్ అయ్యారు. చెప్పేటువంటి బనకచెర్లకి అదనంగా సముద్రంలో పోతున్నాయి కదా ఈ నీళ్ళన్నీ వేస్ట్గా. ఆ నీళ్లు మేము కట్టుకుంటే మీకు వచ్చే నష్టం ఏంది? ఆ పోయే నీళ్లు సముద్రంలోనే కదా పోయేది. సముద్రంలో పోయే బదులు మేము కట్టుకున్నాం, మీకెందుకు అడ్డం అని ఇవాళ చాలా తెలివిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి వృధాగా అంటే ఎవరి కారణం? ఈ 10 సంవత్సరాలు పాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ఈ ప్రాజెక్టులన్నీ కట్టి ఉంటే ఆ నీళ్ళు అసలు ఆడదా పోయేవి కాదు. దానికి ప్రధాన కారణం ఇవాళ కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళ వల్ల ఇవాళ ఆ ప్రాజెక్టు పూర్తి కాకుండా నీళ్లు కింది పోతుంది. రైట్, పోనీ ఇప్పటికైనా మీరు ఆ నీళ్లు కింది పోతున్నాయి, ఆ నీళ్లను జాగ్రత్తగా మనం ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకుందామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన బనకచెర్ల కడతా ఉన్నాడు, మీరు ఆయన ప్రోత్సహిస్తున్నారని చెప్తా ఉన్నారు. ప్రోత్సహించింది ఎవరు? మీరు కదా. మీరు ప్రాజెక్టులు కట్టకపోబట్టి వాళ్ళ నీళ్ళు కింది పోతా ఉంటే వాళ్ళు బనకచెర్ల సముద్రంలో పోతాను నేను కట్టుకుంటానని అంటున్నాడు. ఇంకో విషయం కూడా వాళ్ళు చెప్తారు. ప్రజలేమో తెలంగాణ వాళ్ళు చాలా అమాయకులు, పాలకులకు ఏం తెలియదని ఆ లోకేష్ అను తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు బనకచెర్ల కట్టుకుంటాం అని అంటున్నాడు. ఆయన అనంగంలోనే ఎవడన్నా కేటీఆర్ గారు ఏమంటే ఏంటి మన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఆయనతో ఏదో మెలాఖత్ అయింది కట్టుకోవడానికి అవకాశం ఇచ్చిందని చెప్పి రాజకీయపరమైనటువంటి తప్పుడు మాట్లాడే కార్యక్రమం చేపడుతుంది. ఆంధ్రప్రదేశ్ కొత్త లిక్కర్ పాలసీ వల్ల ఇతర రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు తగ్గాయని రాష్ట్ర మంత్రి పార్థసారథి తెలిపారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపించారు. సాంకేతిక ఆధారాల ఆధ్వర్యంలో మద్యం కుంభకోణానికి సంబంధించి వాస్తవాలను బయట పెట్టామని మంత్రి పేర్కొన్నారు. కల్తీ మద్యం సేవించి రాష్ట్ర వ్యాప్తంగా 35,000 మంది ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 30 లక్షల మంది అనారోగ్యంతో బాధపడుతున్నారని వివరించారు. ఈ స్కామ్లో వేలాది బినామీ లావాదేవీలు జరిగాయని, మద్యం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎన్నికల ఖర్చు కోసం నగదు రూపంలో ఉపయోగించారని ఆయన ఆరోపించారు. ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ఘోరమైన ఉదాంతమని పార్థసారథి మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏదైతే బ్రాండ్లను ప్రవేశపెట్టారో ఆ బ్రాండ్లు సేవించిన దాదాపు 30,000 మంది మరణించారని, 35 లక్షల మంది ఆసుపత్రి పాలయ్యారని చాలా సర్వేస్ స్టడీస్ కూడా చెబుతూ ఉన్నాయి. ఇంతకంటే దారుణమైన కార్యక్రమం ఏ ప్రభుత్వం ఈ దేశంలో చేస్తుంటుందని చెప్పేసి నేను భావించట్లా. బహుశా మేము బాటిల్స్ మీద ముద్రించాం కదా మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి, వాళ్ళ ఆరోగ్యం పాడవుతుందో లేదో వాళ్ళు చూసుకోవాలి కానీ మాకేంటి సంబంధం, మేము ఏది కావాలంటే అది సప్లై చేస్తాము, మేమేమి ముందు చెప్పుకోకుండా చేయలేదు కదా, మద్యపానం సేవించటం ఆరోగ్యానికి హానికరం రాశామని చెప్పేసి చెప్పొచ్చేమో, కానీ ఇది అనైతికమైన కార్యక్రమం గత ప్రభుత్వం చేసిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మద్యం అంటే మద్యంలో ఆల్కహాల్ ఉంటుందని చెప్పేసి ఎవరైనా భావిస్తారు, కానీ ఆ మద్యంలో ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో, ఎందుకంటే మద్యం వ్యాపారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలోనే జరుగుతుందనేది విషయం అందరికీ తెలుసు. గత ఎన్నికల్లో హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్కు 80,000కు పైగా ఓట్లు వచ్చాయని, జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందన్నారు. కార్యకర్తలు ప్రజలకు మంచి చేసిన నాయకుడు మాగంటి అని కేటీఆర్ గుర్తు చేశారు. మాగంటి గోపీనాథ్ గారు అన్నాడు హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, వారి నాయకత్వంలో పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో
ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు. మీ అందరి దయ, మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ కేసీఆర్ ఉంటేనే తెలంగాణ బాగుంటుందనే మీ ఆకాంక్ష ఏదైతుందో దానికి అనుగుణంగా మీరు అందరూ ఓట్లు వేస్తే మీ దీవెనతో గోపన్న కూడా గెలిచిండు. ఒకటే ఒక్క సీటు అడిమాది గుడి దెబ్బ అన్నట్టు బీజేపీ ఒకటే ఒకటి గెలిచిండు. వాళ్ళది కూడా ఉంటుందో పిక్తుందో తెలియదు. ఏది ఆ గోషామాయల సీటు ఒకటే ఒకటి గెలిచిర్రు. అది కూడా ఈ మధ్యన ఏదో రాజీనామా చేసిర్రు ఏదో అంటారు. మరి అది కూడా మళ్ళీ ఎలక్షన్ వస్తుందా ఏందో నాకైతే తెలియదు. ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్ ఒకసారి పరిస్థితి చూసుకుంటే, ముఖ్యంగా అందులో మన జూబ్లీహిల్స్ పరిస్థితి చూసుకుంటే, పోయిన ఎలక్షన్లో మొత్తం 1,83,000 ఓట్లు పోలేని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. అందులో మనకు 80,000 పైచిలకు ఓట్లు మనకు వచ్చినాయి. మొత్తానికి 16,000 చిల్లర ఓట్ల మెజారిటీతోని మీ అందరి ఆశీస్సులతో గెలుపొందినాం. యూసుఫ్గూడ డివిజన్ పరిస్థితి తీసుకుంటే, యూసుఫ్గూడ డివిజన్లో 22,219 ఓట్లు పోలైనాయి. అందులో మనకు 9,426 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ కంటే మనకు దగ్గర 1,400 పైచిలకు ఓట్ల మెజారిటీ యూసుఫ్గూడలో కూడా మనకు వచ్చింది. బీజేపీకి కూడా కొన్ని ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు మరి డివిజన్ మొత్తంలో ఉన్న ఓట్లు కింద తీసుకుంటే 66,000 ఓట్లు ఉన్నాయి. ఏది మొత్తం యూసుఫ్గూడ డివిజన్లో 66,000 ఓట్లు ఉన్నాయి. బూత్లు 51 బూత్స్ కూడా ఉన్నాయి. నా ప్రార్థన మీ అందరితో ఏంది అంటే, ఈ ఎన్నికను మనం ఏదో అల్కగా తీసుకుంటే అయ్యేది కాదు. సోదరులు మాగంటి గోపీనాథ్ గారు మీకోసం ఎట్లా కష్టపడుతుండేనో, మీ కష్టంలో సుఖంలో ఎట్లుంటుండేనో నాకంటే బాగా మీకు. తిరుపతి జిల్లా బీజేపీ నూతన కార్యవర్గాన్ని బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాసులు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు పరిచయం చేశారు. అనంతరం మాజీ సీఎం జగన్కు బహిరంగ సవాల్ విసిరారు. కూటమి పాలనపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. జగన్ సొంత ఛానల్ కానీ పేపర్ కానీ వచ్చినా తాను వస్తానని ఆయన సవాల్ స్వీకరిస్తారా అని ప్రశ్నించారు. లిక్కర్ కుంభకోణంలో అసలైన సూత్రధారి జగన్ అని ఆరోపించిన మంత్రి ఆయన్ను త్వరలోనే అరెస్టు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల లావాదేవీలు వీడియోలు బయటపడుతున్నా తప్పు చేయలేదంటూ నటన చేస్తున్నారు అంటూ విమర్శించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డిలకు ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. జగన్ మాట్లాడే ప్రతి మాట అబద్ధమేనని ఆరోపించిన మంత్రి పోలీసులను హీనంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. ఆయన అన్ని వ్యవస్థల్ని నాశనం చేశారంటున్నప్పుడు స్పెసిఫిక్గా ఏంటి అనేది చెప్పగలిగి ఉండాలి. ఊరికే జనరల్ కామెంట్ చేయడం, బురద చల్లడం, పారిపోవడం అనేది ఒక నికార్సైన రాజకీయ నాటి లక్షణం కాదు. సంవత్సర కాలంలో ఇచ్చిన హామీని ఒక్కటి చెప్పమనండి. ఆయన 2,000 నుంచి 3,000 చేస్తాను పెన్షన్ అన్నాడు. మీరు దానికి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారో ఒకసారి సమాధానం చెప్పండి. అదే కూటమి ప్రభుత్వం 3 నుంచి 4,000 చేస్తామని చెప్పింది. మొదటి నెలలోనే ఇచ్చిందా లేదా? పాత బకాయిలు కూడా చెల్లించి ఇచ్చిందా లేదా? దానికి సమాధానం చెప్పండి. రెండోది, మీరు రైతు భరోసా పెట్టి 12,000 నేను ఇస్తా అన్నారు. తను సొంతంగా ఇస్తానని పదే చెప్పారు. తర్వాత మడమ తిప్పి లేదు కేంద్రంతో కలిపి నేను ఇస్తాను, 2 కలిపి 13,500, 1,500 ఎక్కువ ఇచ్చారని ఒక వితండవాదం చేశారు. అదే ఇక్కడ ప్రభుత్వం కేంద్రం రాష్ట్రం కలిపి 20,000 ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పింది. ఒకవేళ ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే గతంలో చూడొచ్చు వెళ్ళి. ఇది డబుల్ ఇంజన్ సర్కారు కాబట్టి కేంద్రం నుంచి 6,000, రాష్ట్రం నుంచి 14,000 కలిపి 20,000 ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఇస్తున్నాం. అది ఆయనకి మనస్కరించట్లేదు. కాళేశ్వరం నివేదికపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సచివాలయంలో జరిపిన కీలక సమావేశం ముగిసింది. కాగా ఇటీవలే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ గోస్తి నివేదికను ప్రభుత్వానికి అందజేసిన విషయం తెలిసిందే. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఈ నివేదికను అధ్యయనం చేయడానికి ఉన్నత అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సీఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో నీటిపారుదల శాఖకు చెందిన అధికారులు సభ్యులుగా ఉన్నారు. అయితే ఆదివారం తెలంగాణ కేబినెట్ సమావేశమయ్యి కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఓ నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో సీఎస్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో కమిషన్ ప్రభుత్వానికి పలు ముఖ్య సూచనలు చేసినట్టు తెలుస్తుంది. కాళేశ్వరం బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు అక్రమాలలో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ల పాత్రలపై ఉన్నట్టు తెలిపింది.
కేసీఆర్ హరీష్ రావు ఆదేశాలతోనే ప్రాజెక్టు నిర్మాణం జరిగినట్టు కమిషన్ గుర్తించింది. ఇరిగేషన్ శాఖ పంపించిన నివేదికలను పరిశీలించకుండానే ఆర్థిక శాఖ గుడ్డిగా ఆమోదం తెలిపిందని కమిషన్ పేర్కొంది. నీటిపారుదల శాఖ, ఆర్థిక శాఖలో భారీగా లోపాలు ఉన్నట్టు కూడా గుర్తించింది. పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రేపు బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వనుండగా కేబినెట్తో చర్చించిన అనంతరం నివేదికను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తుంది. బనకచెర్ల ప్రాజెక్టు అంశంపై టీడీపీ అగ్రనేత ఏపీ మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. బనకచెర్ల కోసం వరద నీరు తీసుకోకపోతే మంత్రి లోకేష్ ప్రాంతీయ తత్వం రెచ్చగొడుతున్నారని అంటున్నారని పొన్నం ప్రభాకర్ తెలిపారు. నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు గురించి కొంచెం ముందు తెలుసుకోవాలని ఆయనకు సూచించారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో నీటి లభ్యత దృష్ట్యా 967 టీఎంసీలు తెలంగాణకు, 531 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన తర్వాత ఆ నికర మిగులు జలాలు తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలని వివరించారు. అది తెలియకుండా మభ్యపెట్టి ఏపీ ప్రజలను మోసం చేసి తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన వాటా నాడు ట్రిబ్యునల్స్ నిర్ణయం చేసిన ప్రకారం మా నీటిని ఒక్క చుక్క వదిలి పెట్టమని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ గారు బనకచెర్ల మీద మేమేదో వరద నీళ్ళు తీసుకుపోతుంటే ఎందుకు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టమని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాల గురించి కొంత ముందు తెలుసుకోండి. తెలంగాణకు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి లభ్యత దృష్ట్యా 968 టీఎంసీలు తెలంగాణకు, 531 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన తర్వాత ఆ నికర జలాల మీదుగా మిగులు జలాలతో తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలి. వరద జలాల లభ్యత ఈ ప్రాజెక్టులన్నీ పైన ఉండబడేటువంటి ప్రాజెక్టులు, ఆ నీటి వినియోగం పూర్తి అయిన తర్వాత వరద జలాల లెక్కకు వస్తుంది. అది తెలియకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కు ఆనాడు ట్రిబ్యునల్స్, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం చేసిన ప్రకారంగా మా నీటిని ఒక చుక్క కూడా వదిలిపెట్టుకోలేం. గతంలో ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేస్తుంటే మీరు ఒక పద్ధతి ప్రకారంగా ఉండాల్సినటువంటి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, వారి పట్ల అందరికీ గౌరవం ఉంది. కానీ ఈ దిశలో నీటికి సంబంధించిన అంశంపై ఇరు రాష్ట్రాలు ఘర్షణ వాతావరణం తెచ్చుకోవడం మంచిది కాదు. మా ప్రాజెక్టులు ఏదైతే గోదావరి మీ ప్రాజెక్టు పైన ఉన్నటువంటి పైన నీళ్లకు సంబంధించిన మా లభ్యత, నికర జలాల లభ్యత, మిగులు జలాల లభ్యత ఉపయోగించుకున్న తర్వాత వరద జలాలు సముద్రంలో కలవాలని ఎవరు కోరుకోం. సముద్రంలో కలిసే నీళ్లు మీరు తిరుపతి జిల్లా తిరుమలలోని మఠాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ గా హైందవ ధర్మ పరిరక్షణలో ప్రముఖ మఠాలైన విశిష్ట అద్వైత, మాటా శృంగేరి, పెజావల్ పీఠం, వైకానస మఠం, అహోబిల మఠాల ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పంతో నిర్వహిస్తున్న సాంప్రదాయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. పబ్లిక్ సేఫ్టీ మేనేజ్మెంట్ యాక్ట్ 2013 కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేయడమైనట్లయితే హైందవ మఠాలపై వ్యతిరేక దాడి స్పష్టంగా కనిపిస్తుందని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. కూడా చట్టం ప్రకారం ఎస్టాబ్లిష్మెంట్ గా పరిగణింపబడతాయి కనుక మేము ఈ నోటీసులు ఇస్తున్నామని చెబుతూ మీరు సెక్యూరిటీ గార్డులను పెట్టుకోవాలి, ఒకవైపునే మఠానికి తలుపులు ఉంచాలి, అన్ని మార్గాలు ఉంచకూడదు, మీరు మూసివేయాలి, సెక్యూరిటీ గార్డు అనునిత్యము కూడా చెక్ చేయాలి, రూఫ్ గార్డెన్ చెక్ చేయాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి, ఎంట్రీ, ఎగ్జిట్ మరియు పార్కింగ్ స్థలాలు వెనక వైపు ఉన్న మార్గాలు, కాంపౌండ్ నలువైపులా అన్ని ఫ్లోర్లలో మెట్లు మరియు లిఫ్ట్ మార్గాలు, అన్ని ఫ్లోర్ కారిడార్లు కనిపించేలా ఏర్పాట్లు చేయాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనసవిత పాదయాత్ర నిర్మల్ జిల్లాకు చేరుకుంది. నిర్మల్లోని ఖానాపూర్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనహిత పాదయాత్రలో ఏఐసీసీ జాతీయ కార్యదర్శి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జు జూపల్లి కృష్ణారావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జుతో సహా పలువురు కీలక నాయకులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, ఆర్థిక అవకతవకలను ఎండగడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం లక్ష్యంగా ఈ పాదయాత్ర సాగుతుందన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో మంత్రి సీతక్క పర్యటించారు. మేస్ట్రా, చండూరు మండల కేంద్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. చండూరు మండల కేంద్రాలలో జనరల్ ఫంక్షన్ హాల్తో పాటు చందూరులో గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. మహిళలను గౌరవించి వారి అభివృద్ధికి కృషి చేసే నేత సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పారు. రాష్ట్రంలోని కోటి మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని సీతక్క తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా మహిళలకు మేలు జరుగుతుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఏపీ మద్యం కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే నిందితులను సిట్ అధికారులు జైలుకు పంపారు. అయితే నిందితుడు వెంకటేష్ నాయుడును సంబంధించి వీడియోలు, ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నటి తమన్నాతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోనూ వెంకటేష్ నాయుడు ఫోటోలు దిగారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే అరెస్టై బెయిల్పై విడుదలయ్యారు. దీంతో ఏపీ లిక్కర్ కేసుకు ముడిపెడుతూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. పైగా కవితతో వెంకటేష్ నాయుడు దిగిన ఫోటోలు చక్కర్లు కొట్టడంపై విమర్శలు కురిపిస్తున్నారు. అంతేకాదు, వెంకటేష్ నాయుడు ఫ్లైట్లో తిరుగుతూ లగ్జరీగా గడపడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఆ డబ్బులతో వెంకటేష్ నాయుడు ఎంజాయ్ చేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటువంటి వారిని ఖచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల తీరుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటి ఆడబిడ్డలపై వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ సోదరులు ఎవరూ మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన మీద వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్లోని పెద్ద నాయకుడు కుట్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు నల్గొండలోని ఓ బీఆర్ఎస్ నాయకుడు ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. ఉమ్మడి నల్గొండలో ఆయన ఒక్కడు గెలిచి మిగిలిన సీట్ల ఓటమికి కారణమయ్యాడని మండిపడ్డారు. అలాంటి లిల్లీపుట్టు నేత కూడా నా మీద మాట్లాడుతున్నాడని సీరియస్ అయ్యారు. అసలు కేసీఆర్ లేకపోతే ఆ లిల్లీపుట్టు లీడరు ఎవరని ప్రశ్నించారు. అంతరంగికంగా రాసినటువంటి ఉత్తరాన్ని బయటపెట్టి మొత్తం పార్టీలో జరుగుతున్న అంశాలన్నీ బహిర్గతం చేసింది ఎవరియాలి? ఆ అంశాలన్నీ బహిర్గతం చేసి నన్ను మాట్లాడడానికి ఫోర్స్ చేసి ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? ప్రజలకు కూడా తెలుస్తుంది తప్పకుండా. కానీ ఒక మన పార్టీకి సంబంధం లేని, బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి చేత మన పార్టీ నాయకులే ఊతమిచ్చి నా మీద ఆ వ్యాఖ్యలు చేయించారనడానికి నా దగ్గర వందలాది ఆధారాలు ఉన్నాయి. వచ్చిన వాళ్ళు కూడా
వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానిపై మరోసారి కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు నాయుడు అలాగే ఆయన కుటుంబ సభ్యులపై కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న కారణంతో 2024లో విశాఖ పోలీసులకు అంజనా ప్రియ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ ఫిర్యాదు ఆధారంగా కొడాలి నానికి విశాఖ పోలీసులు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నోటీసులు జారీ చేశారు. వివరణ కోసం హాజరు కావాలని పోలీస్ అధికారులు సూచించినట్లు తెలుస్తుంది. గతంలో కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన నానిపై అది మరో కాస్త వివాదం కావడం గమనార్హం. బాపట్ల జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. బలికుర్వ సమీపంలో సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో బండరాళ్లు పడి 6 కార్మికులు మృతి చెందారు. బండరాళ్లు విరిగిపడడంతో 6 కార్మికులు మృతి చెందారు. ఇప్పటి వరకు 4 మృతదేహాలను వెలికితీశారు. బండరాళ్ల కింద చిక్కుకున్న మరో 2 మృతదేహాలను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో క్వారీలో 16 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు సమాచారం. తీవ్రంగా గాయపడిన మరో 10 మంది కార్మికులను మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ ఎమ్మెల్యే కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. గత ఎన్నికల్లో నల్గొండలో గెలుపోటములకు నేనే బాధ్యుడినని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్తో జరిగిన సమావేశంలో కవిత అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. కేసీఆర్ లేకపోతే కవిత కాదు, మేము కూడా లేమని, కేసీఆర్ లేకుంటే బీఆర్ఎస్ పార్టీనే ఉండదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్లో నేను క్రమశిక్షణ కలిగిన నాయకుడినన్నారు. నా ఉద్యమ ప్రస్థానంపై కవితకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు అని అన్నారు. కేసీఆర్ శత్రువులైన రేవంత్ రెడ్డి, రాధాకృష్ణ నా గురించి చేసిన వ్యాఖ్యలను మరోసారి పునర్ఘటనించేందుకు కవిత చేసిన ప్రయత్నానికి నా సానుభూతి తెలియజేస్తున్నానని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని గగన్ఫడ్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అగ్రసేన బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, స్థానిక కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. రామచంద్రరావు రిబ్బన్ కట్ చేసి కొత్తగా ఏర్పాటు చేసిన బ్రాంచ్ను ప్రారంభించారు. గగన్ఫడ్లో ఏర్పాటు చేసిన ఈ బ్యాంకు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, మారుతుందని రామచంద్రరావు అన్నారు. ఇది అందరికీ అందుబాటులో ఉంటుందని, ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ తరహా బ్యాంకులు ప్రజలకు అవసరమైన సేవలు సమర్థవంతంగా అందిస్తూ అగ్రస్థానంలో నిలుస్తాయని రామచంద్రరావు తెలిపారు. బాగా పెరుగుతున్న సందర్భంగా అదేవిధంగా దేశంలో కూడా ప్రపంచంలో 4వ స్థానంలో మనం ఆర్థికంగా పెరిగినటువంటి నేపథ్యంలో బ్యాంకుల ఒక పాత్ర చాలా పెద్దది. అయితే గతంలో కేవలం జాతీయ బ్యాంకులు మాత్రమే భారతదేశంలో మనకు పనిచేస్తున్న కనబడ్డాయి. దాని తర్వాత ప్రైవేట్ బ్యాంకులు, తర్వాత కోఆపరేటివ్ బ్యాంకులు. ఈ అగ్రసేన్ బ్యాంక్ అనేది కోఆపరేటివ్ అర్బన్. టాలీవుడ్లో మరోసారి అసంతృప్తి వెల్లువెత్తుతుంది. తెలుగు ఫిలిం ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి టాలీవుడ్లో అన్ని రకాల షూటింగ్లు నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. వేతనాలలో 30% పెంపు చేయాలని, అలాగే పెరిగిన వేతనాన్ని ప్రతిరోజు అదేవిధంగా చెల్లించాల్సిన ఫెడరేషన్ నాయకులు స్పష్టం చేశారు. వేతన సమస్యలు పరిష్కరించకుండా నిర్మాణం కొనసాగించలేమని స్పష్టం చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు షూటింగుల్లో పాల్గొనబోమని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి పలు చోట్ల జరుగుతున్న చిత్రాల షూటింగ్లు నిలిచిపోనున్నాయి. సినిమా నిర్మాణ రంగంలో భారీ ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కేసులో మరో వ్యక్తి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో కృష్ణ అనే వ్యక్తిని గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుతో ఇప్పటివరకు అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 12కు చేరింది. నిన్న ఏజెంట్లు హర్షరాయ్, సంజయ్, రిసెప్షనిస్టు నందినిని అరెస్ట్ చేశారు. కాగా శిశువుల క్రయ విక్రయాలలో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతకు ఏజెంట్లుగా హర్షరాయ్, సంజయ్ కృష్ణ లాంటి వారు వ్యవహరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పిల్లలను విక్రయించే ఏజెంట్ల కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలుస్తుంది. అనైతిక సరోగసి, మరోవైపు సరోగసి పేరుతో శిశువుల అక్రమ రవాణాకు పాల్పడిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. అరెస్ట్ అయిన వారి నుంచి పోలీసులు కీలక విషయాలను రాబట్టే పనిలో ఉన్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా మరో 4 రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రతకు భారీ నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జమ్మూ కాశ్మీర్లో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కుల్గం జిల్లాలోని అకర్ దేవ్సర్ ప్రాంతంలో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్లో భద్రతా దళాలు 3 ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. దక్షిణ కాశ్మీర్లోని అకల్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా సమాచారం అందడంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. దాగి ఉన్న ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్కౌంటర్గా మారింది. ఆ తర్వాత భద్రతా దళాలు కూడా ప్రతిస్పందించాయని పోలీసు అధికారి తెలిపారు. కాటన్ సెర్చ్ను బలోపేతం చేశామని, అదనపు భద్రతా దళాలు ఆ ప్రాంతానికి పంపించేస్తున్నామని అధికారులు తెలిపారు. రష్యాలోని కమత్కా ద్వీపకల్పంలో భూకంపాల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం 8.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం సునామీ భయాలను రేకెత్తించిన విషయం మరవక ముందే అదే ప్రాంతంలో మరోసారి భూమి కంపించింది. ఈ వరుస ఘటనలతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.4గా నమోదైనట్టు జర్మనీకి చెందిన GFZ జియో సైన్సెస్ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. ఇది భూమికి 10 కిలోమీటర్ల లోతున సంభవించినట్లు పేర్కొంది. ప్రపంచంలో అత్యంత చురుకైన టెక్టోనిక్ జోన్లలో ఒకటైన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతాల్లో కమత్కా ఉత్ఖననం ఉండడమే ఈ వరుస భూకంపాలకు ప్రధాన కారణమని భూగర్భ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.